సికింద్రాబాద్ నిజామాబాద్లో మైనార్టీ ఓటర్లపై ఫోకస్ అంటూ కొన్ని చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనందరం కూడా గమనించాలి. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు ఈసారి తమకే వస్తాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. 4 బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో 2 ఈజీగా గెలుస్తామని భావిస్తున్నారు. దీంతో మరో 2 క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ ఓట్లను పోలరైజ్ చేసుకునేటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు అదేవిధంగా ముస్లిం ఓట్లు సుమారు 6 లక్షల వరకు ఉంటాయని పార్టీ అంచనా వేసింది. ఈ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి లభిస్తే విజయం తథ్యమనే ఫీలింగ్లో ఆ పార్టీ నేతలు ఉన్నారు. దీంతో పాటు నిజామాబాద్లో 4 లక్షల ముస్లిం, 1 లక్ష వరకు క్రిస్టియన్ ఓటర్లు ఉంటారని అంచనా. వీటిలో 85% కాంగ్రెస్ పడినా ఆ సీటు కాంగ్రెస్ ఖాతాకు వచ్చినట్లని పార్టీ బలంగా నమ్ముతున్నది. దీంతోనే మత పెద్దలతో కాంగ్రెస్ పార్టీ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం వస్తోంది. అంటే ఈ దేశంలో కులాల పరంగా, మతాల పరంగా ఏ విధంగా డివైడ్ అవుతున్నాయో చూడండి. వాస్తవంగా ఇది మరి ఇట్లా మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు హిందూ మతం పేరిట ఖచ్చితంగా అడుగుతుంది, ఓట్లు హిందూ మత ఓట్లను కూడా పోలరైజ్ చేసేటువంటి పనిలో భాగంగా చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో మీరు చేస్తున్నటువంటి చర్యలు చూస్తూ ఉంటే, వాళ్ళు చేస్తున్న చర్యలు చూస్తూ ఉంటే తప్పేమీ లేదు అనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చేసేది కరెక్టే. అండ్ మోర్ ఓవర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశాన్ని మతపరంగా విడగొట్టింది ఎవరు? మత ప్రాతిపదికన అసలు దేశం విడిపోయిందంటే మొట్టమొదటి జరిగింది ఎవరి వల్ల? నెహ్రూ వల్లే కదా. ఈ గాంధీలు అని చెప్పుకునేటువంటి నెహ్రూ కుటుంబం వల్లే కదా. దేశం విడిపోవడానికే మతం వల్ల కారణమైనటువంటి ఈ పార్టీ పాకిస్తాన్ ఇండియా లేదా బంగ్లాదేశ్ ఇండియా అనేటువంటి మతపరమైనటువంటి డివిజన్స్ ఈ దేశంలో జరిగిందే వీళ్ళు చేసినటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల. వీళ్ళు బీజేపీని మతతో పార్టీ అని అంటారు, అంతే తేడా ఇంకేం లేదు. అండ్ దట్టు సెక్యులర్ అనే ముసుగులో ఈరోజు మతాన్ని రెచ్చగొట్టేది వీళ్ళు. వాస్తవం చెప్పాలంటే అండ్ దట్టు సెక్యులరిజం అప్లైస్ ఓన్లీ టు హిందూస్ అన్న, నాట్ ఫర్ ఎవ్రీబడి. అది కూడా ఒకటి మనం కనబడుతుంది. అండ్ దట్టు నిన్న మార్నింగ్ న్యూస్ లో కదా నేను చెప్పింది, ఇంటికి వెళ్ళేటప్పుడు దర్గా నుంచి లేదా ఆ మసీదు నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క ముస్లిం చేతిలో కాంగ్రెస్ పాంప్లెట్ ఉండింది అని చెప్పేసి. సో దిస్ షోస్ ఇక్కడ నిన్న నేను చెప్పిన మాట నా కళ్ళారా చూసింది అబద్ధమే అనుకుంటే ఇక్కడ రాసింది నిజమే కదా మరి.